చేసుకుని ఇది ప్రభుత్వం నా చేత చేపిస్తుందని నేను ఎందుకు చెప్తాను? ఇంకోటి, అది కస్టమైజ్ ఎందుకు చేస్తా నేను అంటే చట్టబద్ధత ఎందుకు కల్పిస్తా నేను? ఇప్పుడు నేను ఒకళ్ళని దత్తత తీసుకున్నాను అనుకోండి, మస్ట్గా చూడాల్సిన బాధ్యత నాదే కదా. లేదనుకోండి రేపు పొద్దున వాళ్ళకి అనారోగ్యం పెరిగింది, వాళ్ళు ఏమంటారు? ఆ మార్గదర్శనం ఎవడో పెట్టారు, ఆడెవడో సావడు, మమ్మల్ని ఎవడు పట్టించుకోడు అంటారు. సింపుల్ లాజిక్. వాళ్ళకి ఏదైనా అనారోగ్యం అయినప్పుడు నువ్వు ఏదైతే దాన్ని ఏమంటారు బంగారు కుటుంబం అని చెప్పే వాళ్ళందరూ పేదలే కదా. ఈ మద్యం తాగి పాడయ్యి జీవితాలు, వాళ్ళకి లంగ్సే పోయిందా, కిడ్నీనే పోయిందా, లేకపోతే ఏ యాక్సిడెంట్లు అయ్యి ఇబ్బంది అయ్యి ఉన్నారనుకోండి, వాళ్ళప్పుడు నిరంతరం చూడాల్సిందేగా మనం. అవును, చూడకపోతే చూడాలని కంపల్సరీ కాదు, కానీ వాళ్ళకి నువ్వు చేస్తున్నానని చెప్తున్నావు సమాజానికి. ఇక సాయం చేయడం అది నా వ్యక్తిగతం కదా. నేను అనే పాయింట్ ఏంటంటే, నాకు ఇష్టమైన వాడికి నేను సాయం చేస్తాను. మధ్యలో నువ్వెవరివి అందులో? నువ్వు దానికి ఎందుకు మధ్యలో? లేదా పార్టల్ అనుకో, దాని వరకు పర్లేదు, ఏది మేము ఇలా సాయం చేసే వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. కానీ నువ్వు కంపల్సరీ చేస్తున్నావే, నువ్వు బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకోమని. దానికి వీళ్ళు చెప్తున్నట్టు సిఎస్ఆర్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సిఎస్ఆర్ కంపెనీలు ఏమైనా పిచ్చోళ్ళు? ప్రతి కంపెనీ ఏడాదికి 2% చెయ్యాలి. అవును, చెయ్యాలి. ఇది ఎట్లా ఉంటుందంటే, ఆ కంపెనీ ఇక్కడ ఒక్క చోట ఎందుకు చేస్తుంది? ఇప్పుడు ఫర్